పొద్దుగాలనే లేవాలని అలారం పెట్టుకుంటారు, మోగంగానే బంద్ పెట్టి వండుకుంటారు. కానీ ఇలా కొందరైతే పక్క లేచిండ్రబ్బా, రోజు కంటే 1 గంట ముందే అలారం పెట్టుకున్నారు. రాత్రి కొందరికి నిద్ర కూడా పట్టిందో లేదో చక్కగా నడిమిట్ల లేసుడు, టైం చూసుడు. ఫోన్లో అలారం సప్పుడు వినవడంగానే ముసుగు పెట్టిన షెద్దర్లు తీసి ఉరుకుడు. ఏంది రన్నింగ్ జాగింగ్ కాదు, సినిమా టాకీస్ కు బెనిఫిట్ షోలు బంద్ అని స్పెషల్ షోలకు పర్మిషన్ ఎట్లు ఇస్తారు? అర్ధరాత్రి దాటినాక టాకీస్ లో సినిమాలు ఏంది? వచ్చిన వాళ్ళకేమన్నా అయితే ఎవరిది జిమ్మెదారి? 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి ఆ పైకం పబ్లిక్ కాడ గుంచుతారా? ఇదేం తరీకా అని గరమైంది హైకోర్టు. దీనికో లెక్కు ఉంది. మొన్న అసెంబ్లీలోనే ఖుద్దు సీఎం సారే చెప్పే ఈ కాంచి స్పెషల్ షోలకు పర్మిషన్ ఇయ్యమని. కానీ నా సినిమాకు కావాలని దిల్ రాజు సార్ పోయి అడగంగానే సరే అన్నది సర్కారు. కాకుంటే రాత్రంతా కాకుండా మబ్బులో 4 గంటల సంది వేసుకునే ఛాన్స్. చేలు ఇది కూడా కరెక్ట్ కాదని ఒకళ్ళు కోర్టుకు పోతే జడ్జి సార్కు సుతా వాజిబే అనిపించి 15 రోజులకు వాయిదా వేసిండు. పెద్ద సినిమా టికెట్ల రేట్లు కింద పెంచేసిండ్రు. టాకీస్ ను బట్టి 50 నుంచి 150 దాకా. అవునా, పలానా సినిమాలో పలానా హీరోనే ఉండాలి, ఆయన గిన్ని కోట్లు ఇవ్వాలి, హీరోయిన్ కు గంత ఇవ్వాలి, పాటలకు ఇంత పెట్టాలి, గ్రాఫిక్స్ గంత పెట్టాలని ఎవరన్నా చెప్పిర్రా? వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు తీసిగా పైకం ఫ్యాన్స్ కాడ వసూలు చేస్తామంటే ఎట్లా? పబ్లిక్ కూడా అట్లనే తయారైన రబ్బా. నచ్చిన హీరో సినిమా అంటే చాలు ఎంత అన్నా పెడతారు. ఎగవాడు చూస్తున్నందుకే వాళ్ళు ఇంకింత మీదికి పోవట్రి. ఎన్నో కాడ ఆపాలి కదా. చూడాలి మరిగా స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెంచుడు మీద కోర్టు ఏం తీర్పిస్తుందో.